ఈ పెళ్లికి వచ్చిన చీఫ్ గెస్ట్లు బాబాయ్. చూడ్డానికింత చీప్ గా ఉన్నారు, వీళ్ళు చీఫ్ గెస్ట్లు ఏమిటయ్యా? కోటేశ్వరరావు, వీళ్ళంతా పెళ్లి కూతురు పెద్దమ్మ, పెద్దనాన్న, అక్క, తమ్ముళ్ళు లాంటి వాళ్ళు. పెళ్లి ఆగిపోతుందని తెలిసిన తర్వాత కట్నం చదివించడానికి వచ్చినటువంటి పెళ్లి పెద్దలు మిస్టర్ కోటేశ్వరరావు. పెద్దమ్మ మీరు వచ్చేయండి. మచ్చ వెంకాయమ్మ, తోటకూర తులసమ్మ, సందూరు నరసయ్య. బాబాయ్ నువ్వు కానివ్వు. మిస్టర్ కోటేశ్వరరావు, నీ కట్నం డబ్బుల తాలూకు బ్యాలెన్స్. ముష్టి వాళ్లతో ముష్టేయించి నన్ను ముష్టివాణ్ణి చేస్తావా? ఎవడికి కావాలయ్యా నీ ముష్టి డబ్బులు? మిస్టర్ కోటేశ్వరరావు, ముష్టి వాళ్ళని తక్కువ ఎస్టిమేషన్ వేస్తే బ్లాస్టింగులు జరిగిపోతాయి. వాళ్ళెవరనుకున్నావు? ముష్టి పేరుతో మన దగ్గర చిల్లర తీసుకొని మన పాపాలని గడిగే వాషింగ్ మిషన్లే ఈ ముష్టి మహారుషులు. మన దగ్గర దీనంగా చేతులు చాచి ఘోరంగా ఏడ్చేసి అయ్యా ధర్మం, అమ్మా ధర్మం అంటూ ప్రతి క్షణం మనకు ధర్మాన్ని గుర్తు చేస్తారు కోటేశ్వరరావు. వీళ్ళు వీళ్ళు కాళ్ళు పట్టుకుని అడుక్కుంటారు, ఇస్తే తీసుకుంటారే గాని తిట్టినా కొట్టినా మెడపట్టి గింటేసినా బాబూ ధర్మం అంటూ దీనంగా అడుక్కుంటారు. అంతేగాని ఏనాడు మానభంగాలు, మర్డర్లు, దోపిడీలు, దౌర్జన్యాలు చేయర్రా. నీలా కన్న కొడుకును దున్నపోతులా మేపి కట్నంతో వెలకట్టి సంతలో వింత పశువులా కరుడు కట్టిన దున్నలా పనికి మాలిన ఎద్దులా మార్కెట్లో నిలబెట్టి అమ్ముకోవాలనుకున్న నువ్వు పరువు తక్కువ మనిషి. నువ్వా ముష్టి వాళ్ళ గురించి మాట్లాడుతుంది ఈ వెస్ట్ కోటేశ్వరరావు? ముష్టి వాళ్ళను ఎప్పుడూ తక్కువ అంచనా ఎక్కువ మిస్టర్ కోటేశ్వరరావు. ఇన్నాళ్ళు డబ్బే ప్రధానం అనుకుని బ్రతికాను, కానీ ముష్టి వాళ్లతో గుణపాఠం చెప్పించి నా కళ్ళు తెరిపించావు బాబు. బాబు, నా కూతురు పెళ్లి జరిపించి 10 మందిలో నా పరువు కాపాడావయ్యా. సంతోషం. బావగారు, బ్యాలెన్స్ కట్నం అక్కర్లేదు. రేయ్ నువ్వు తాళి కట్రా. గట్టి మేడం, గట్టి మేడం.